మిత్రులారా, ఈ నెల 28 నుంచి వ్యవసాయ కూలీలకు జీవన భృతి కింద అర్ధ సంవత్సరానికి సంబంధించినటువంటి భృతిని అందజేస్తామని డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఇది హర్షించదగ్గ విషయమే. కానీ ప్రభుత్వం ఈ రోజున్నటువంటి కూలీలు పాత లెక్కల ప్రకారం అయితే 60 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 51 లక్షల ఉపాధికి సంబంధించినటువంటి కార్డులు ఉన్నవి. అంటే సుమారు ఒక కుటుంబానికి 3 4 ఉండేటటువంటి వ్యవసాయ కూలీలు ఉండేటటువంటి జాబ్ కార్డులు కలిగినటువంటి వాళ్ళు 51 లక్ష అయితే, ఒక కుటుంబంలో 3 4 అంటే దగ్గర 1 కోటి మంది వరకు వ్యవసాయ కార్మికులు ఉన్నటువంటి స్థితిలో ప్రభుత్వం దీన్ని అమలు చేయడం అనేటటువంటి విషయంలో కొంత కింద మీద ఆలోచించినట్టుగా అర్థమవుతుంది. భూమి లేనటువంటి వాళ్ళకే ఇస్తామని అనడం అది సరైనటువంటి విషయం కాదు, విధానం కాదు. 3 ఎకరాల వరకు ఉన్నటువంటి పేదలందరూ కూడా ఎక్కువ రోజులు వ్యవసాయ కూలిపైననే ఆధారపడి వాళ్ళు జీవిస్తారు. సంవత్సరం 365 రోజులలో ఎక్కువ కాలం సుమారు దగ్గర 300 రోజులు వ్యవసాయ కూలిపైనే ఆధారపడి జీవించేటటువంటి స్థితి 3 ఎకరాల లోపు ఉండేటటువంటి కూలీలకు ఉంటుంది. కాబట్టి 3 ఎకరాల లోపు ఉండేటటువంటి వాళ్ళందరికీ ఆసరా కింద 6 గ్యారెంటీల్లో భాగంగా నువ్వు ఇచ్చినటువంటి హామీని ఈ 3 ఎకరాల లోపు ఉండేటటువంటి కార్మికులందరికీ, వ్యవసాయ కూలీలందరికీ ఇవ్వాలని చెప్పేసి ఏఐపీకేఎంఎస్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా 23వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్లు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజానికానికి తెలియజేసే విషయాన్ని 3 ఎకరాల లోపు ఉండేటటువంటి వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పేసి మెమోరాండం కూడా ఇవ్వడానికి మేము ఇప్పటికే పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా 28వ తారీఖు లోపు మినిస్టర్ని కూడా కలుస్తామని చెప్పి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ భావించింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కువ కాలం జీవిస్తున్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయ కూలీలందరికీ కూడా జీవనభృతి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ 28వ తారీఖు నుంచి ఆ విధంగా ఆదేశించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకని 51 లక్షల కార్డులు అంటే ఒక్కో ఇంట్లో ఎన్ని ఉంటాయో కూడా లెక్క తీసి వాళ్ళందరూ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.